ఏమైంది బయట కూర్చొని ఒరుతున్నది? దీని సంగతి చెప్తావు, ఎందుకు ఒరుతుంది అట్లా? ఏందే ఒరుతున్నావు? గలీలంతా నా ఇజ్జత్ దియనికనా? ఏందయ్యా మీదికి వచ్చిన పొద్దున నీ వారం నుంచి చెప్తున్నా రేషన్ కార్డు ఫోటో దిగాలని. పొద్దుగాల ఏమైనా సోయి ఈ బట్టలు 2 రోజుల సంది వింటున్నా, చేతులు పోతున్నాయి. అమ్మాయి చేతులు ఎన్ని ఎర్రగా అవుతున్నాయి. 2 రోజుల బట్టలు చిన్న యాష్ వచ్చి పాడైతలేదు. ఈ బట్టలు చల్లగా ఉన్నా ఏం బట్టలు జమ చేస్తారు ఇంట్లో? ఈ పొద్దుకు 2 మలకలు ఇస్తారు బట్టలు అయితే. నా చేతులు గాంగా ఆగుతున్నాయి. నేను ఎటు పోయినా ఏమో రేషన్ కార్డుకు ఫోటోలు దిగాలని వారం సంది మొత్తుకుంటున్నా. 20 వరకు లేరు. ఎక్కడ నష్టమైనా ఏమో. అరే మనిషిని ఒర్లిపిస్తారు. నేనేమో ఇంట్లో పని చేసుకునేదాలిగిన, నేనేమో తిరగనిక పోయిండు. అరే కొత్త రేషన్ కార్డులు ఇస్తురంట, చుట్టుపక్కల అందరు పోయి తెచ్చుకుంటారు. ఈయనకైతే సోయలేదు. రేషన్ కార్డు ఇస్తురు, ఇది ఇస్తురు అని నేను చెప్పదాకా తెలియదు. ఆడికి వారాన్ని మొత్తుకుంటున్నారే. ఆ రోజు ఇంటికాడ ఉంటా కదా, రేషన్ కార్డులు ఇస్తారయ్యా, ఏడుకోకయ్యా అని చెప్తే 20 వరకు లేడు. నేనేమో పొద్దు నుంచి బట్టల మీదే కూర్చుంది. ఒక్కటి విండంగానే ఒకటి విండంగానే ఒకటి వెళ్తున్నాయి ఇంట్లో. నీ అవ్వ నా పెండ్లమైంది బయట కూర్చొని ఒరుతున్నది. దీని సంగతి చెప్తావు, ఎందుకు ఒరుతుంది అట్లా? ఏందే ఒరుతున్నావు? గలీలంతా నా ఇజ్జత్ దియనికనా? ఏందయ్యా మీదికి వచ్చిన పొద్దున నీ వారం నుంచి చెప్తున్నా రేషన్ కార్డు ఫోటో దిగాలని. పొద్దుగాల ఏమైనా సోయిందా నీకు దిగాల చేయాలని? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? చూడండి, వారం నుంచి చెప్తున్నా వారం కటింగ్ చేయించుకోమని చెప్తా, కటింగ్ లేదు ఏం లేదు. ఎట్లా చూడ కటింగ్ పిల్లల్ని ఎత్తుకోలేక ఉన్నాడు. ఎడికైనా దావత్ తీసుకోతా నా ఇజ్జత్ పోతుంది. ఏమి ఇజ్జత్? ఒకసారి చెప్తే నాలే తిరుగుడు ఇదే పని అనేది. లోపల ఉందా? ఏం లోపల ఇజ్జత్ అంతా పోతుంది. ఏం ఫ్యాషన్ జల్ పోయి ఫోటో అన్న దిగొస్తాం. అరే దిగొస్తా, ఆగు. మంచిగా పౌడర్ గీడర్ పెట్టుకొని దిగుతా. పెట్టుకోపో, గంటలు తయారు కాకు. అద్దం కాడా జల్లి తయారుగా. మనీషా ఎట్లున్నా? నేను మంచిగా ఉన్న పాటు ఈ రోజు సినిమాలకు తీసుకుంటారు. ఈ సోకులకు ఏం తక్కువ లేవు. నాడు ఫోటో అయితే దిగొద్దాం ముందుగాల. నడు పోదాం జల్ది. మరి నడు మళ్ళా నడు జల్ది. ఆగు, నేను చూసుకుంటా కదా. నడు, నేను చూపిస్తా ఫోటోలు ఎట్లా దిగాలో. ఓ బబ్బమ్మ ఉన్నావా? జర ఫోటోలు దిగాలి రేషన్ కార్డుకి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఉందంట. నువ్వు ఎందుకు కొరుతున్నావు అట్లా? ఉందంట, ఉంది కదా. ఆగు మరి పోదాము. బబ్బమ్మ ఫోటోలు తీయాలి రేషన్ కార్డుకి, తీస్తావా? తీస్తదంట. నడువు మనిషి, పోదాం. నమస్తే అమ్మా, జర ఫోటోలు తీయాలి, తీస్తావా? నమస్తే, దండి లోపలికి. ఎట్లాంటి ఫోటోలు తీయాలి? అదే అమ్మా, రేషన్ కార్డు జర టైం అవుతుంది మాకు. జర ఫోటోలు తీసిస్తావా? జల్దీ పోయి అప్లై చేయాలంటే నా పెండ్లం మొత్తుకుంటుంది పొద్దున్న నుంచి. సరే అలా పోయి నిలబడండి. సరే అమ్మా, ఈయనేనా నిలబడాలి? నిలబడుతున్నాం మంచిగా జల్లి. え、じゃあ、の、なお。 ఇట్లనేనా?
నేను నవ్వాలా ఏ మనిషి కొంచెం ఇటు జరుగు, కొంచెం ఇటు జరుగు. ఇంత సరిపోతుందా? సరిపోతుంది. ఏను నవ్వురా ఇట్లా అంత నవ్వొద్దా, కొంచెం నవ్వాలి. మామూలుగా నవ్వాలా? సరే. అయ్యో వస్తున్నావు ఏంది మనిషి సతాయిస్తుంది ఏంది? ఇంకెట్లా? ఇంకేం చేయాలమ్మా మరి? ఇంకా అమ్మో పెద్ద సతాయిస్తుంది పిల్ల. ఇప్పుడు ఓకేనా? తీయమ్మా జల్దీ తీ, టైం అవుతుంది. వచ్చిందా? సరే అమ్మయ్య, ఓ పని అయితే అయిపోయింది. జర ఎప్పుడు ఇస్తావమ్మా? జర అప్లై చేసుకోవాలి, మళ్ళీ రేషన్ కార్డు పోతుంది. ఫోటోలు లేపిస్తా. పైసలు ఎంత అవుతాయి అమ్మా? 200. సరే అమ్మా, రేపు వస్తాము. మనీషా ఫోటోలు అయితే మంచిగా వచ్చినట్టున్నాయి కదా? మంచిగా వచ్చినాయి. సరే ఇంకేం మరి, నాతో ఏం పని లేదు, అయ్యా నేను పోతా. పోతే కానీ సాయంత్రం వచ్చేటప్పుడు ఇంత కూర పట్టుకరా, ముందే ఎల్ల అయితారం. సరే తీసుకొస్తలే. అమ్మయ్య ఒక పని అయితే అయిపోయింది. ఎన్ని రోజులు అంది సతాయిస్తుండే, ఈ రోజు అయితే అక్కడిక్కడైనానైతే ఫోటో అయితే దింపిపించుకున్నా. ఇక ఎప్పుడన్నారా అని ఇంటికి. ఇక అన్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఎవరో మీరైతే బాగున్నారు అనుకుంటాము. సో మా వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తుంటాము. మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీ వల్ల మాకు 10,000 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. మీరు చాలా చాలా ఆనందం ఉంది 10,000 సబ్స్క్రైబర్ అయినందుకు మాకు. సో ఫ్రెండ్స్ ఇంకేంది మనీషా? సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, ఇంకా మీరు వాళ్ళ పుట్టినరోజులు ఉంటే మాకు ఇన్స్టాలో మెసేజ్ అయితే వేయండి, కింద లింక్ అయితే ఇస్తాను. దాంట్లో మీ పిల్లలది పుట్టినరోజు కానీ ఏదైనా మీకు మంచి అలాగే పెళ్లి రోజులు ఉంటే కూడా మెసేజ్ చేయండి. మీరు ఏదైనా స్పెషల్ డే ఉంటే మాకు మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా వీడియోలు అయితే చెప్తాము. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో. నిజంగా మాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. రేపు మరొక వీడియోతో కలుస్తాం ముందుగా. సో అందరికి హ్యాపీ సండే, మంచిగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.